నేటి సమాజంలో మనిషి యాంత్రిక జీవన విధానంలో వచ్చే శారీరక మార్పుల్లో సంభవించే అనేక రకాల కొత్త రోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా వయసు మళ్లిన వారిలో ఎక్కువ శాతం మందికి ఎముకలు కీళ్ల సంబంధిత వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ విఠల్ సారథ్యంలో పలువురు ప్రొఫెసర్లు బృందం పీఆర్పీ ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా వైద్య విధానాన్ని ఆవిష్కరించినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి వెల్లడించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఆర్థోపెడిక్ విభాగం మహిళా వార్డులో ఈ పీఆర్పీ అందించే ప్రత్యేక విభాగాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ లావణ్య కుమారి మాట్లాడుతూ వయసు మళ్లిన వారిలో తరచుగా వచ్చే కీళ్ల సంబంధిత వ్యాధుల వైద్య విధానానికి ఇటువంటి దుష్ప్రభావాలు లేని విధంగా ఈ పీఆర్పీ ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా ద్వారా రోగులకు మెరుగైన ఫలితాలు అందించే దిశగా కృషి చేసిన ఆర్థోపెడిక్ హెచ్ఓడి డాక్టర్ పాండురంగ విఠల్ బృందాన్ని ఈ సందర్భంగా ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ చీఫ్ డాక్టర్లు డాక్టర్ పార్థసారథి, డాక్టర్ ముఖర్జీ, డాక్టర్ రామ్ కిషోర్లతో పాటు సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ పుష్కరరావు, ఏఆర్ఎంఓ డాక్టర్ రాహుల్, పలువురు పీజీ డాక్టర్లు పాల్గొన్నారు. ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఇవాళ సూపరింటెండెంట్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దానికి మన పేషెంట్స్ది బ్లడ్ తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి పేషెంట్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో టెన్నిస్ ఎల్బో కానీ ప్లాంటర్ ఫేషియటిస్ కానీ మడ నొప్పి, ఎల్బో నొప్పి ఇలాంటి వాటికి తర్వాత జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ మోకాలు జాయింట్లు వీటికి ఇంజెక్షన్ అవ్వడం వల్ల న్యాచురల్గా స్టిమ్యులేట్ అయ్యే కార్టిలేజ్ టిష్యూ కానీ స్టిమ్యులేట్ అయ్యి అది పెయిన్ తగ్గుతుంది అనే కాన్సెప్ట్ మీద ఈ చాలా రోజుల నుంచి బయట ప్రతి చోట చేస్తున్నారు డెవలప్ సెంటర్స్లోని. మనం కూడా ఇవాళ సూపరింటెండెంట్ సహకారంతో ఇవాళ మొదలుపెట్టడం జరిగింది. దీన్ని ఇచ్చేసినటువంటి మా ప్రొఫెసర్స్ పార్థసారథి, డాక్టర్ ముఖర్జీ అండ్ ఆరంభ గారు, తర్వాత మా డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రెస్ వాళ్ళకి నా అభినందనలు. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అని లాస్ట్ టైం మేడం బయట ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్కి తయారు చేయండి అని మాకు చెప్పారు. చెప్తే దానికోసం తయారు చేస్తాము దీన్ని. దాంతోపాటు ఎక్విప్మెంట్ కూడా తీసుకున్నాము. దానికి స్ప్రింట్స్ అంటే పేషెంట్కి ఫ్రాక్చర్ అయిన తర్వాత టెంపరీ మొబిలైజ్ చేయడానికి వాటిని స్ప్రింట్స్ అంటారు. ఆ స్ప్రింట్స్ కూడా తయారు చేయించాము. తర్వాత స్పైనల్ బ్రేసెస్ అన్నీ కూడా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అట్ ద సైట్ ఆఫ్ ఇంజరీ. దగ్గరలో ఒక 15 కిలోమీటర్ల ఏదైనా ఇంజరీ అయితే, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఒక 2-3 వెహికల్స్ క్రాష్ అయితే అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ స్ప్రింట్స్ పనిచేస్తాయి. అయితే మేడం అన్నట్టు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎలా వచ్చినా సరే ఆ బయట నుంచి ఇక్కడ తీసుకురావడానికి, హాస్పిటల్కి తీసుకురావడానికి పేషెంట్కి ఎరిగిన పార్ట్ డ్యామేజ్ అవ్వకుండా పడకుండా సెకండరీ ఇంజరీ అంటారు దాన్ని, అది ప్రివెంట్ చేస్తాయి ఈ స్ప్రింట్స్. అలాగే తర్వాత బ్రేసెస్ అవన్నీ కూడా తెప్పించాము. అవన్నీ కూడా పేషెంట్కి ఉపయోగపడతాయి. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఈరోజు పెట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మేడం సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ సార్స్కి, తర్వాత మా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్కి అభినందనలు తెలియజేస్తున్నాం. మా పీజీలు, మా డిపార్ట్మెంట్ మిగతా వాళ్ళందరూ కూడా దీనికి